హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతు ప్రావ్స్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి కాణిపాకం టెంపుల్ వీడియో. మా 5 days ట్రిప్లో ఇది వచ్చేసి లాస్ట్ డే. ఇంకా మేము ఇప్పుడైతే ప్రజెంట్ కాణిపాకం టెంపుల్ దగ్గర ఉన్నాము. అంటే టెంపుల్ ఆపోజిట్లోనే మేము హోటల్ బుక్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే మేము ప్రజెంట్ రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్ళడానికి. ఇది వచ్చేసి రూమ్. యాక్చువల్లీ మేము నైట్ వచ్చాము అరుణాచలం నుంచి. ఇంకా డైరెక్ట్ మేము కాణిపాకంకి వచ్చేసాము. గోల్డెన్ టెంపుల్ విఆర్లో విజిట్ అయిపోయి ఇంకా మేము నైట్ వచ్చాము. ఇప్పుడైతే ప్రజెంట్ వెకేట్ చేస్తున్నాము రూమ్. ఫస్ట్ దర్శనానికి వెళ్దాం అనేసి ఇంకా మేము రెడీ అయిపోయి దర్శనానికి వెళ్తున్నాము. నేను, మమ్మీ, చెల్లె, పిన్ని, తమ్ముడు, మామయ్య మేమందరం కలిసి ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ అయితే మేము వరదరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఫస్ట్ దర్శనం చేసేసుకొని ఇంకా కోనేరు దగ్గరకు వచ్చాము. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది, కోనేరు వ్యూ. ఇంకా మేమైతే అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా తీసుకొని ఇంకా అక్కడ గణేశుడు అంటే వినాయకుడు ఉన్నాడు. అక్కడ ఇంకా మేము పూజ చేసాము. యాక్చువల్లీ ఏంటంటే ఇంకా టెంపుల్ ఓపెన్ అవ్వలేదు. మేము 9:30కి అలా వెళ్ళాము. ఇంకా అక్కడ ఉన్నవారు చెప్పారు టెంపుల్ ఇప్పుడే ఓపెన్ కాదు, అంటే టికెట్ తీసుకోవాలి. టికెట్ అంటే 10:30 ఆ టైంకి మనకి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారంట. సో ఇంకా అప్పటి వరకు మేము ఏం చేద్దామనేసి ఇంక ఇక్కడ వినాయకుడు ఉంటే ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా తీసుకొని ఇంకా మళ్ళీ పక్కన శివాలయం ఉంది, ఆ టెంపుల్కి వెళ్ళాము. ఇంకా చూడండి. అండ్ ఇక్కడ కోనేరు దగ్గర వినాయకుడు అని చెప్పాను కదా, వినాయకుడు విగ్రహం ఉంటే ఇంకా అందరు దీపాలు వెలిగిస్తున్నారు. సో ఇంకా మేము కూడా, నేను, మమ్మీ, చెల్లి, పిన్ని, మేము కూడా దీపం వెలిగించి ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా నార్మల్గా కొన్ని పిక్స్ అలా తీసుకున్నాం అనమాట. అండ్ పిక్స్ తీసుకున్నాక ఇంకా పక్కన శివాలయం ఉంటే ఇంకా అక్కడికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్, శివాలయం ఎంట్రన్స్. ఇక్కడైతే అన్నీ చాలా విగ్రహాలు ఉన్నాయి, అన్ని దేవుళ్ళవి. మెయిన్ ఎక్కువ అంటే వినాయకుడు విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అన్నీ క్యాప్చర్ చేయలేదు, టైం లేదనేసి నార్మల్గా అలా క్యాప్చర్ చేశాను కొన్ని. అండ్ శివుడు విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది. వినాయకుడివే ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇది మెయిన్ ఎంట్రన్స్. యాక్చువల్లీ వీడియో మొత్తం రాగా అలానే పెడదామని అనుకున్నాను. బట్ అక్కడ సాంగ్స్ వస్తున్నాయి, మళ్ళీ మనకి కాపీరైట్ వస్తుంది అనేసి ఇంకా నేను నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బట్ అక్కడ అంతా పీస్ఫుల్గా ఉంది. ఆ సాంగ్స్కి, ఆ టెంపుల్లో పీస్ఫుల్నెస్ చాలా బాగుంది. ఇప్పుడు కూడా నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కూడా ఆ సాంగ్స్కి మొత్తం టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి గజస్తంభం. ఎంట్రీ ఇక్కడ నుంచి వెళ్ళాలి, స్టెప్స్ దగ్గర నుంచి. ఇంకా నార్మల్గా లోపటైతే గర్భగుళ్ళకైతే ఫోన్స్ అలవ్ లేదు. సో ఇంకా నార్మల్గా నేను బయట అంతా టెంపుల్ అంతా రౌండప్ చేశాను. నార్మల్గా చూడండి. ఇంకా శివాలయంలో దర్శనం కంప్లీట్ అయిపోగానే ఇంకా మెయిన్ టెంపుల్కి వెళ్దామంటే ఇంకా టైం ఉంది, టికెట్స్ అయితే ఇంకా ఇవ్వట్లేదు. సో ఇంకా మేము అప్పటి వరకు టిఫిన్ చేద్దామనేసి ఇంకా నియర్ బై ఒక హోటల్ ఉంటే అక్కడ టెంపుల్ పక్కన ఉంటే ఇంకా హోటల్కి వచ్చేసాము టిఫిన్ చేద్దామనేసి. ఇక్కడ మా మామ కామెడీ చేస్తున్నారు, జస్ట్ జోక్లా వాళ్ళ లాంగ్వేజ్ ఇమిటేట్ చేస్తున్నారు. చూడండి, చూడు మంచి లేకపోతే అమ్మ
చెట్టే ఉంది వద్దాం వద్దు ఎంత జోక్లో అలా చేస్తున్నాడు మా మామ. అసలు కడతలేదా నేను ఆమె వాళ్ళకి చట్నీ అంటే ఇచ్చారు. ఆమె వస్తే అయిపోతుంది చట్నీ. ఇదేంది సాంబార్ ఇది నాకు ఇదే తెచ్చి పెట్టింది నా ముఖం చూసి సరిపోదు ఇంకా. దానెందుకు రికార్డ్ ఇస్తామే టీవీలో వస్తుంది అండి. ఏంది డూప్లికేట్ బాడీ ఇది బ్లర్ వస్తుంది. పండు మేడం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడైతే కాణిపాకం టెంపుల్లో అయితే మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం బాగా జరిగింది. ఇంకా మేము ఇక్కడ నుంచి ఇప్పుడైతే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడైతే మేము ఏం వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేదు టెంపుల్వి. యాక్చువల్లీ ఫోన్స్ అన్నీ లాకర్లో పెట్టేశాము. సో మేమైతే ఏం క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ నుంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుంచి మేము శ్రీకాళహస్తికి స్టార్ట్ అయిపోయాము ఆఫ్టర్నూన్. ఇదంతా వ్యూ, శ్రీకాళహస్తికి వెళ్ళే దారిలో వ్యూ చాలా బాగుంది. కొండలు. మేమైతే కార్లో మ్యూజిక్ పెట్టుకున్నాము. సో కాపీరైట్ వస్తుంది అనేసి ఏమి మ్యూజిక్ యాడ్ చేయట్లేదు. ఆ మ్యూజిక్కి ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను అంతా ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తున్నాను. మాకైతే శ్రీకాళహస్తిలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ ఒక ఆంటీ, నార్మల్గా పోలీస్ వాళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ, ఆ ఆంటీ ఇంకా మాకు టైం అవుతుంది అనేసి, ఇంకా మాకు ట్రైన్ మిస్ అవుతుంది మళ్ళీ టైం అవుతుంది అనేసి అంటే ఇంకా ఆంటీ దర్శనానికి తీసుకెళ్ళింది. దగ్గర నుంచి చూసాము దేవుడిని. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. మేమైతే బ్లెస్డ్ అని అనుకున్నాము. లక్కీలీ ఆ ఆంటీ మాకు కనిపించి జస్ట్ మేము నార్మల్గా చెప్పాము. మా పిన్ని చెప్పిందనమాట ట్రైన్ మిస్ అవుతుంది, యాక్చువల్లీ చాలా క్రౌడ్ ఉందన్నమాట. టికెట్స్ దగ్గర కూడా చాలా లైన్ ఉంది. సో ఇంకా మేము ఆంటీతో అలా రిక్వెస్ట్ చేసి అడిగితే ఇంకా తను కంప్లీట్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే బ్లెస్డ్ అనుకోవాలి. చాలా బాగా జరిగింది. ఇంకా మేము ఇక్కడ శ్రీకాళహస్తి నుంచి లంచ్కి హోటల్కి వెళ్ళాము. అండ్ మేమైతే ఇప్పుడైతే ప్రజెంట్ సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చాము లంచ్ చేయడానికి. మాకు లంచ్ తర్వాత ట్రైన్ ఉంది, ఈవినింగ్ ట్రైన్. అరౌండ్ 5 అనుకుంటా, ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు. అండ్ ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్ అయితే అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫుడ్ విషయంలో అయితే చెప్పొద్దు, చాలా టేస్టీగా ఉంది. మేమైతే ఫుడ్ చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే రాగా పెడదామని అనుకుంటున్నాను, చూడండి. పెసరపప్పు నానబెట్టుకుని పెసరపప్పు చింతపండు పులిహార పప్పుతో కలుపుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. బిర్యానీ అండి, పెసర పుంపుల కర్రీ కాంబినేషన్ అని కొద్దిగా ఆయిల్ ఫ్రై అయితే దొండకాయ ఐటమ్ అన్లిమిటెడ్. ఏది ఎన్నిసార్లు వడ్డిస్తాం, ఏది వదలకుండా తినాలి. ఓకేనండి, వాళ్ళిద్దరు పెట్టి
కరివేపాకు పొడి, కరివేపాకు పొడి, ఆవకాయ వేస్తానండి. కందిపొడికి వచ్చి పప్పు, ఆవకాయ, నెయ్యి కాంబినేషన్ అండి. పప్పు పొడి, ఆవకాయ, నెయ్యి. కరివేపాకు పొడికి రైసా, నెయ్యి, చట్నీ. ఓకేనండి. ఈ మూడు కాంబినేషన్ దీనికి చట్నీ. కందిపొడి, పప్పు, ఆవకాయ, నెయ్యి, కరివేపాకు పొడికి రోడ్ చట్నీ. అండ్ ఇప్పుడు చూడండి వాళ్ళు సర్వ్ చేసే వాళ్ళు మా మమ్మీకి ఎలా వడ్డిస్తున్నారో చాలా ఫన్ అనిపించింది. అది కూడా ఒక ముద్ద తినండి. ఈ రెండు తినేస్తే ఏం రోజు తింటారు కదా చెప్పండి. మధ్యలో వాకబుల్ డిస్టెన్స్ టైం ఉంటుంది. ఒక 2 రౌండ్లు వాక్ చేసి మళ్ళీ వచ్చి కూర్చొని తినచ్చు. అది చేయాలంటే ఓపిక ఉండాలండి. ఓపిక ఉండాలంటే కొద్దిగా తినాలి. అది రైల్వే స్టేషన్కి వచ్చేసాము, ఇంకా ట్రైన్ ఎక్కేసాము. జర్నీ అయితే మాదైతే చాలా బాగా జరిగింది అనిపించింది. 5 days జర్నీ, చాలా మెమరబుల్, చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రైన్లో వచ్చేసి నేను ఇది కీ చైన్ ఒకటి తీసుకున్నాను, అక్కడ వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇంకా మార్నింగ్ రైల్వే స్టేషన్ నుంచి మేము ఇంటికి వెళ్తున్నాము ఆటోలో. యాక్చువల్లీ క్యాబ్స్ బుక్ చేసాము కానీ బుక్ అవ్వట్లేదు. ఇంకా ఇదే మా జర్నీ ట్రిప్ వీడియోస్. మీకు మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్.